మైత్రివనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. నీలగిరి బ్లాక్ భవనంలో మంటలు చెలరేగాయి. ఇన్స్టిట్యూట్లోని 4వ అంతస్తులో విద్యార్థులు చిక్కుకున్న విద్యార్థులను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిక్కుకున్న వారిని బాల్కనీ నుంచి బయటకు తీసుకొస్తున్నారు. ఇక ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది పోలీసులు చేరుకున్నారు. మైత్రివనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. నీలగిరి బ్లాక్ భవనంలో మంటలు చెలరేగాయి. ఇన్స్టిట్యూట్లోని 4వ అంతస్తులో విద్యార్థులు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే చిక్కుకున్న విద్యార్థులను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిక్కుకున్న వారిని బాల్కనీ నుంచి బయటకు తీసుకొస్తున్నారు. ఇక ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది పోలీసులు చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందా? రైట్. మైత్రివనంలోని నీలగిరి భవనంలో ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది శశిరేఖ. అయితే ఇందులో చిక్కుకున్న వారిని బాల్కనీ నుంచి రెస్క్యూ టీమ్ ఇటు కాపాడుతున్నప్పటికీ ఇక్కడ అంటే దట్టమైన పొగలు అలుముకోవడంతోని పూర్తిగా బయటికి వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. పూర్తిగా అంటే ఎగ్జిట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రావడానికి ఇబ్బందికరంగా మారిందనే చెప్తున్నారు ఆల్రెడీ తప్పించుకున్న విద్యార్థులు. అయితే ఇక్కడ ఏంటంటే పూర్తిగా మొత్తం ఇన్‌స్టిట్యూట్స్ ఉండడం, అందులో పైగా ఇరుకిరుకుగా ఉండడం మనము చూస్తూనే ఉంటాము. అసలు అమీర్‌పేట అంటేనే మనకు తెలిసిందే. కానీ దీనికి సంబంధించి అంటే పూర్తిగా ఇప్పటికైతే ఎలాంటి సమాచారం అయితే బయటికి రాలేదు. ముఖ్యంగా ఏదైతే చూసుకుంటున్న ఈ ఆహ్, ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో దీనికి ప్రధాన కారణాలైతే ఇంకా బయటికి రాలేదు. అంటే ప్రస్తుతానికైతే షార్ట్ సర్క్యూట్ అనే చెప్తున్నారు గానీ పూర్తిగా అంటే చాలా ఎలక్ట్రిక్ షాప్స్ ఉన్నాయి. కింద పైన చూస్తే ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి పూర్తిగా అప్‌డేట్స్ అయితే రావాల్సిందుంది. కానీ ఇప్పటికైతే ప్రస్తుతం ఇటు రెస్క్యూ టీమ్ రెస్క్యూ చేసే పనిలో పడిందనే చెప్పుకోవాలి. పూర్తిగా అక్కడ ఉన్న విద్యార్థుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. లోపల అంటే 4థ్ ఫ్లోర్‌లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. తరువాత ఇది సెకండ్, థర్డ్ ఫ్లోర్‌కి వ్యాపించే క్రమంలో అప్పటికే ఆల్రెడీ విద్యార్థుల్ని తప్పించే ప్రయత్నం అయితే చేశారు. పూర్తిగా తప్పించుకున్నప్పటికీ ఇంకా కొంతమంది లోపల ఇరుక్కున్నారు. వాళ్ళు ఎక్కడ అపస్మారక స్థితిలో పడిపోయే సిట్యుయేషన్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఇప్పుడు రెస్క్యూ టీమ్ నిమగ్నమయ్యి ఉంది అని చెప్పాలి శశిరేఖ. లో 4వ అంతస్తులో విద్యార్థులు కొంతమంది చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం దాదాపుగా ఇన్స్టిట్యూట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ప్రస్తుతం ఉన్న విద్యార్థులందరిని అంటే ఆ ఫ్లోర్‌లోనే చాలా ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇన్‌స్టిట్యూషన్‌కి దాదాపు వందల మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మోస్ట్‌లీ కిందికి వచ్చేసారు. భవనం నుంచి, బాల్కనీ నుంచి దూకే ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళని ఇటు పోలీసులు, ఇటు రెస్క్యూ టీము వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేసింది. వాళ్ళందరిని దించేసింది. కానీ కొంతమంది అందులో చిక్కుకున్నట్టయితే ప్రధానంగా తెలుస్తుంది. వాళ్ళని కాపాడే ప్రయత్నంగా ఇప్పుడు రెస్క్యూ టీమ్ అయితే పైకి వెళ్తున్నారు. అంటే నిచ్చెనల ద్వారా వాళ్ళని కిందికి దింపే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతుంది. అంటే ఇప్పుడు లిఫ్ట్ దగ్గరే ఆ ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్‌స్టిట్యూట్‌లోనే ఇప్పుడు మంటలు రావడంతోని అక్కడ మొత్తం ఆ లిఫ్ట్‌కు కొంచెం దగ్గరలో ఉండడం వల్ల ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. సో, అందుకు దానికోసం అంటే కిందికి వచ్చే ప్రయత్నం అంటే ఇక్కడ మెట్ల ద్వారా చాలా కష్టమైపోయిందనే చెప్తున్నారు. అంటే పూర్తిగా పొగ అలుముకోవడంతోనే ఇబ్బందికరంగా ఉంది అని చెప్తున్నారు విద్యార్థులు ఆల్రెడీ.
మరి ఈ వీళ్ళకు సంబంధించి ఆల్రెడీ ఒక పక్క ల్యాడర్ల ద్వారా ఇటు విద్యార్థుల్ని దింపే ప్రయత్నం అయితే ఒక పక్క జరుగుతూనే ఉంది శశిరేఖ. అంటే ఇంకాసేపట్లో అంటే పూర్తిగా అంటే ఇటు ఒక పక్క మంటలు ఆరిపోయినట్టే కనిపిస్తుంది. కానీ ఎక్కడో మంటలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దట్టమైన పొగలు ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు. మరి వీటికి సంబంధించి ఇటు పోలీసులు ఆల్రెడీ పైకి వెళ్లారు. వాళ్ళని కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కూడా పైన వెళ్తున్నారు. వాళ్ళని అంటే మంటలు ఆర్పేసి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు చత్రిక. హారిక, చిక్కుకున్న వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా? డెఫినెట్ గా జరుగుతుంది. అంటే ఇక్కడ పూర్తిగా రెస్క్యూ టీమ్ అయితే ఇప్పుడు అక్కడ ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూసే ప్రయత్నంగానే ఇక్కడ పనిచేస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా మనం చూస్తూనే ఉన్నాము. దాదాపు ఈ మంటల ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువైపోయాయి హైదరాబాద్ లో. ముఖ్యంగా మనం రీసెంట్ గా చూసాము నాంపల్లిలో జరిగిన ఇన్సిడెంట్, దాదాపు చిన్న పిల్లలతో సహా దహనం అయిపోయిన పరిస్థితి చూసాము. అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకునే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ అంటే తప్పించుకోవడానికి ఇక్కడ వేరియస్ వేస్ ఉన్నాయి. కానీ పొగలు ఉండడం వల్ల ఇబ్బందికరంగా మారింది అని చెప్పేసి ఆల్రెడీ కిందికి దిగిన పిల్లలు చెప్తున్నారు. అంటే పూర్తిగా పొగలు ఉండడం వల్ల ఇక్కడ ఇబ్బందికరంగా మారింది అని అంటున్నారు. బాల్కనీ నుంచి రెస్క్యూ టీము ఇటు ఎవరైతే విద్యార్థులు కనిపిస్తున్నారో వాళ్ళని దించే ప్రయత్నం కూడా నిచ్చెనల ద్వారా చేస్తూనే ఉన్నారు. అంటే ఎక్కడ అంటే ప్రాణాపాయం అంటే ఇప్పటికైతే ఎలాంటి క్యాజువాలిటీస్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు. కానీ ఇక్కడ అసలు ఈ మంటలు ఎలా స్టార్ట్ అయ్యాయి, అంటే విద్యార్థులు ఉండే ప్లేసు, పైగా ఇన్స్టిట్యూషన్స్ ఉండే ప్లేసు మరి ఎలా స్టార్ట్ అయ్యాయి మరి ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం అయితే ఒక పక్క చేస్తున్నారు శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక. థ్యాంక్ యూ.